మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన బాలయ్య రామ్ సంధ్య రామకృష్ణారావుకు నియామక పత్రాన్ని అందజేసిన అనంతరం ఘనంగా సన్మానించారు. అనంతరం మండల పరిధిలోని 12 మంది లబ్ధిదారులకు 4,85,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఉంటే అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. సర్పంచులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు బాలయ్య గారి సంధ్య రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్గా ఎన్నుకున్నారు. మా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ప్రజలందరికీ ధన్యవాదములు. జిల్లాలో ఫోరం అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చిన ఆవుల రాజిరెడ్డి అన్న గారికి మండలిలో ఇచ్చిన తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రేణి మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నాతో పాటు గెలిచిన సర్పంచ్లకు కానీ ఉప సర్పంచ్లకు కానీ కంగ్రాచులేషన్ చెప్తూ ధన్యవాదాలు అందరికీ. పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది, బలంగా ఉంది. ఇక్కడ ఎందుకు బలంగా వచ్చిందంటే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీలు మనం మంచి సంఖ్యలో గెలిచినాం. కోఆపరేటివ్ సభ్యులు కూడా మంచి సంఖ్యలో గెలిచినాం. వాళ్ళకు సుక్కలు చూపించినాం అలా అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు జరిగినది ఏంటంటే మన ఊర్లలో సర్పంచుల ఎలక్షన్, ఇది పార్టీ ఎలక్షన్ కాదు, ఇండిపెండెంట్ ఎలక్షన్స్ ఇది. కాబట్టి అక్కడ వ్యక్తిగతంగా చూసుకుంటారు, ఐక్యత కూడా అవసరం. పార్టీలో ఉన్న కార్యకర్తలలో కొద్దిగా ఐక్యత తగ్గింది. వాళ్ళు జిమ్ముకులు నేర్చిన టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు పమ్మి చేస్తారు, అమ్మి చేస్తారు. వాళ్ళు దొంగ ఓట్లు వేయడం, దొంగ శాస్త్రం చేయడం చాలా ఆర్తేరినారు. 10 సంవత్సరాలలో వాళ్ళు బాగా ఆర్తేరినారు. వాళ్ళు మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కటి అబద్ధమే ఉంటుంది. వాళ్ళు నిజం ఎప్పుడు మాట్లాడరు. పబ్లిక్లో అబద్ధాలతో పబ్లిక్ నమ్మించి ఓట్లు వేసుకున్నారు వాళ్ళు. కానీ మన కార్యకర్తలు మంచి కార్యకర్తలు, ఏమీ తెలియని అమాయక కార్యకర్తలు ఉన్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా పొగ్నూరులో రెబల్ అభ్యర్థి నిలబడ్డాడు. ఎంతసేపు చెప్పినా మా మాట వెళ్ళే మా రెబల్ అభ్యర్థి అపోజిటోళ్ళ మాట నిలబడ్డారే, నువ్వే గెలుస్తావురా అన్నప్పటికీ వాడు పొంగిపోయి నిలబడితే 210 ఓట్లు పంచుకున్నాడు. మాకు 50 ఓట్లతో ఓడిపోయింది. అంటే మేము 170 ఓట్లతో గెలుస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి అంత ఆధారణ ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో 300 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎంపీ ఎలక్షన్లో 350 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా పోయిన ఎంపీటీసీ ఎలక్షన్లో 250 ఓట్లతో ఎంపీటీసీ గెలిపించుకున్నాం. అన్ని రకాలుగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే రేపల్గా మా దాంట్లో మాకే పోటీ చేసిన వల్ల కొద్దిగా మా లోపం జరిగింది. ఇంకొకటి, రామేపల్లిలో కూడా కార్యకర్తలు ఐక్యతగా పనిచేయకపోయిన రామేపల్లిలో కూడా ఈ విధంగా ప్రతి విలేజ్లో కూడా కార్యకర్తలు లోపం వల్లనే కొద్దిగా మనోళ్ళంతా జిమ్ముకులు చేయరాదు, అమాయకులు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరిగింది. అట్లేం లేదు. ఈసారి ఖచ్చితంగా మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. ఐక్యత ఉండాలి. ఎలక్షన్లో ఐక్యత అవసరం. ఉన్న కార్యకర్తలు 10 మంది అయితే సరే ఐక్యత అవసరం. ఒకరొకటి ఇటు ఒకరొకరు అటు గుంజితే మనకు ఇబ్బందులు అయితే ఇలా మనము తిని మనం చావు చూసినాం. కాబట్టి దయచేసి మన కార్యకర్తలకు అందరికీ తెలియనిది ఏంటంటే మన రాజన్న అటువంటి లీడరు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు తెలుపుతూ, నాకు వెన్నంటి ఉన్నటువంటి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్నికలు ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ గతంలో ఈ విధంగా వచ్చినాయి, ఇప్పుడు ఈ విధంగా వచ్చినాయి. మరి సర్పంచ్ ఎన్నికలు అంటే వ్యక్తిగతంగా కూడా చూస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొదటగా చెప్పినా మీరు నిలబడడం ఒక చాలా మంచి పరిణామం. ఈ రోజటి ఎన్నికలను కొట్లాడడం అంటే చిన్న విషయం కాదు. డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం.
ఇటు కుటుంబాన్ని అటు రాజకీయాలని సమన్వయం చేసుకోవాలి. ఓడిపోతే కూడా తట్టుకునే పరిస్థితిలో ఉండాలి. 3 సార్లు ఓడిపోయారు విఠల్ గౌడ్, 2 సార్లు ఓడిపోయారు. ఇది 3వసారి కదా, 3 సార్లు ఓడిపోయి 4వసారి. అంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో మనం అందరికీ తెలుసు ఎన్నికల్లో. అదేవిధంగా ఈ సందర్భంగా మనకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఇచ్చినటువంటి జలాల్పూర్ మిత్రుడు, మరి మొన్ననే చనిపోయినటువంటి రామగౌడ్ గారు లేకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఆ గ్రామం నుంచి మనకు వెన్నంటి ఉండి మొన్న అనారోగ్యంతో చనిపోవడం, తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కేవలం 3 ఓట్లతో ఓడిపోవడం చాలా బాధాకరం. దానికి నా తరఫున కూడా ఏదైనా తప్పు జరిగి రాకపోవడం వలన అదేమన్నా లోపం జరిగితే ఒక పార్టీ పెద్దగా పార్టీ కార్యకర్తగా ఆ కుటుంబం మన్నించాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఇంతకు సోదరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కానీ మనకు సమన్వయ లోపంతో ఎన్నికల్లో ఓడిపోయినాం అక్కడక్కడ అని అన్నారు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, క్రమశిక్షణ అనేది చాలా అవసరం. రాజకీయాలైనా ఎక్కడైనా వ్యవహారం చేసినప్పుడు క్రమశిక్షణ అవసరం. కొంతమంది పెద్ద మనుషులు ఏదైనా నిర్ణయం తీసుకొని ముందుకు సాగినప్పుడు సహకరిస్తే వాళ్ళకి ఈసారి ఏమైనా అవకాశం రాకపోతే ఇంకోసారి అవకాశం కల్పిస్తారనే భావనతోని మనం సర్దుబాటు చేసుకుంటే ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు అక్కడక్కడ రావు. మరి ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి నువ్వు పోటీకి పోవాలి, ఆయన ఏంది నేనేంది అనే ఆలోచనతో పోయే కంటే ఎక్కువ గెలుపు, మన పార్టీకి గెలుపు ఏ విధంగా వస్తుందనే ఆలోచనతో పనిచేస్తే మనము వ్యక్తిగతంగా మన ఔన్నత్యం పెరుగుతుంది, సమాజంలో మన గౌరవం వస్తుంది, పార్టీలో గౌరవం వస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోటీ చేయాలి, నేను మొదటి నుంచి సీనియర్ను, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీని నేను మొదటి నుంచి ఉన్నా అనేది దాని విలువ దానికి ఉంటుంది. కానీ ఎలక్షన్స్కి వచ్చే వరకల్లా గెలుపే ప్రధానమవుతుంది. ఈరోజు సంఖ్య గురించే కదా మనం ఇప్పటి వరకు మాట్లాడుతున్నది. సంఖ్య ఉన్నదంటే ఎట్లా, ఎవరు గెలిస్తే బాగుంటుంది. ఇంకా కొంతమందికి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాములు సీనియర్ కాంగ్రెస్